వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ సునీత గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నామమ్మా, మీరంతా బాగున్నారా? బాగున్నాను మ్యామ్. మ్యామ్, ఇప్పుడు ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రధాని మోదీ కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా మీకు ఏమనిపిస్తుంది మ్యామ్? ఇప్పుడు మనకు ఒక మచ్చలేని నాయకుడిగా, ఒక అభివృద్ధి పదంలో 11 సంవత్సరాలు ఈ దేశాన్ని నడిపించిన నాయకుడిగా మన నరేంద్ర మోడీ గారికి మేము ప్రజలందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటమ్మా, గతంలో మనము యూపీఏ గవర్నమెంట్ చూసుకున్నా, అంతకుముందు రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం చూసుకున్నా, మనం ఏది చూసుకున్నా స్వయంగా రాజీవ్ గాంధీ గారే చెప్పారు ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు, మనము ఏదైతే నిధులు ఇస్తామో ఆ నిధుల్లో 100 రూపాయలు ఇస్తే కిందికి పోయేసరికి 10 పైసలుగా పోతుంది ప్రజలకు వెళ్ళేసరికి అనే ఒక నానుడి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ అవినీతి లేదు, అవినీతి కుంభకోణాలు లేవు. ఎవ్వరూ అవినీతికి ఆస్కారం లేకుండా ఏదైతే ప్రజా ప్రయోజనాల కోసము ప్రజలకు ఇవ్వాల్సిన ఏదైతే పథకాలు కానివ్వండి, వాళ్ళకు సంక్షేమ పథకాలు కానివ్వండి, అంత్యోదయ పథకం ద్వారా ప్రతి చిట్ట చివరి వ్యక్తికి చేరే విధంగా అది ఆన్లైన్ ద్వారా డైరెక్ట్ నువ్వు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకు ప్రజలకు చేరాలి, 1 రూపాయి ఇచ్చినా ప్రజలకు డైరెక్ట్ చేరాలి. మధ్యవర్తిత్వం అనేది ఎక్కడ లేకుండా అంత స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నాడు. యువకులకు, రైతులకు, మహిళలకు ఇప్పుడు మనకు ముద్రా లోన్లు, యువకులకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళకు ముద్రా లోన్లు ఇస్తున్నారు. మనకు బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళందరికీ స్టార్టప్ ఇండియా కింద ₹1,00,00,000 వరకు లోన్లు ఇస్తూ ఉన్నారు. వితౌట్ కొలెటరల్ మనకు గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది. మహిళలకు కూడా స్టార్టప్ ఇండియాలో ప్రథమ ప్రాధాన్యత, గ్యాస్ కనెక్షన్లలో ప్రథమ ప్రాధాన్యత. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క స్కీము ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా మనకు ఆయుష్మాన్ భారత్ కింద 75 సంవత్సరాల వరకు కూడా వర్తించేలాగా మనకు ఆరోగ్యపరంగా వాళ్ళకి హాస్పిటల్ పోయినా కూడా చేయూతనివ్వాలని ఆయుష్మాన్ భారత్ కూడా వాళ్ళకు పెద్ద వృద్ధులకు కూడా వచ్చేలాగా చేశారు. ఇక రైతులకు చూసుకుంటే మనకు యూపీఏ గవర్నమెంట్లో నుంచి మనకు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 1,250 రూపాయలు ఉన్న ఎంఎస్పి రేట్ని ఈరోజు 2,350 రూపాయలకు పెంచారు. దాదాపు 50%. మన 70 సంవత్సరాల పరిపాలనలో 1,200 రూపాయలు పర్ క్వింటాల్కి ఇస్తే ఇప్పుడు 2,350 రూపాయలు పర్ క్వింటాల్కు ఇవాళ రైతులకు మనకు ఎంఎస్పి రేట్ ఇస్తున్నారు. అన్ని పథకాలు కూడా ఆ విధంగా రైతులకు యూరియా సబ్సిడీ కానించి, ఇప్పుడు ఇంతకుముందు యూపీఏ గవర్నమెంట్లో చెప్పులు క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం నిలబడేది రైతులు రాత్రింబవళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎంత యూరియా అడిగితే అంత యూరియా ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రైతులకు వచ్చేసి కిసాన్ కార్డ్స్ కానివ్వండి, వాళ్ళకు వచ్చేసి బీమా కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, రైతు సమ్మాన్ వాళ్ళ పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటుంటే ప్రతి వ్యక్తికి మనకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా ముందుకు తీసుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మన కరోనా వచ్చిన టైంలో ప్రధానమంత్రి గారు ఇంత పెద్ద దేశంలో ఇంత హ్యూజ్ మన ప్రజలు ఉన్న ఈ దేశంకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వ్యాక్సినేషన్ మనకి వేయడమే కాకుండా ప్రపంచంలో అందరికీ తను ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది. ఎంత రక్షించడం జరిగింది. దాంట్లో గరీబ్ కళ్యాణ్ యోజన కింద అందరికీ ఫుడ్కు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ప్రతి హెడ్కి ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం ఆ రోజు ప్రకటించడం జరిగింది. అవి ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలకు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఇప్పుడు కూడా ఆ 5 కేజీల బియ్యం, ఉచిత బియ్యం కూడా సరఫరా చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వస్తే మనకు చూస్తే మన రైల్వేలు కానివ్వండి, మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటూ పోతే డెవలప్మెంట్ ఏ విధంగా ఈ 10-11 సంవత్సరాలలో పెరిగిందో మనం ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో ఇంకొకసారి కూడా మా ప్రభుత్వం వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి కాబట్టి ఔర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే విధంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. కమింగ్ ఎలక్షన్లలో తెలంగాణలో కూడా మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ సర్కార్ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.